హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రాఫ్ట్స్. ఈ బటర్ఫ్లై క్రాఫ్ట్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దాని ఎడ్జెస్ కనిపించకుండా ఈ ప్లాస్టిక్తో ఇలా చుట్టుకున్నాను. తర్వాత నేను బటర్ఫ్లై షేప్ని డ్రా చేశాను. తర్వాత పుట్టి తీసుకున్న దానిలో కొంచెం వాటర్ వేసి ఈ వీడియోలో చూపించే విధంగా చేసుకుందాము. ఎక్కువ ముద్దగా కాకుండా పలాచనగా కాకుండా ఇలా చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక కవర్ తీసుకున్నాను. ఒక ప్లాస్టిక్ తీసుకున్నాను. దాన్ని ఒక కోన్ షేప్లో ఇలా వీడియోలో చూపించే విధంగా చేయండి. ఇలా చుట్టూరు ప్లాస్టర్ అంటించుకుందాము. మనం ముందు చేసుకున్న ఆ పుట్టి పేస్ట్ని ఆ కవర్లో వేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా ఇలా వేసుకొని దాన్ని కొంచెం కట్ చేసుకొని ఇలా మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ గీతల పైన అలాగా వేసుకుందాము. నెక్స్ట్ మనం ఆ మధ్యన వేసుకొని ఒక బ్రష్తో దాన్ని అంతా స్ప్రెడ్ చేద్దాము. అలా అంతా ఈ పేస్ట్ని అలా స్ప్రెడ్ చేసుకొని నేను 10 రూపీస్ ఎంసీల్ తీసుకున్నా. దాన్ని మొత్తం కలుపుకొని దానిలో కొంచెం పార్ట్ చిన్న బాల్లా తీసుకున్నాను. ఒక పెటల్ చేయడానికి, అయితే పువ్వు రెక్క చేయడానికి. అదిగోండి, ఆ విధంగా చేసుకోవాలి. అదిగోండి, ఫస్ట్ వన్ అది, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఇలా పెట్టుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మన చేతిలో పెట్టి ఇలా లీవ్ షేప్లో పెట్టి ఆరనివ్వాలి. ఇలా నేను కొన్ని చేసుకున్నాను. ఈ విధంగా మనం ఫ్లవర్స్ని ఇలా అంటించుకుందాము. తర్వాత ఆ ఎంసీల్ని సన్నంగా దారాల్లాగా చేసుకొని వాటిని నేను ఒక మొగ్గల్లాగా దానికి కాడలాగా పెడుతున్నాను. చూడండి, వీడియోలో చూపించే విధంగా పెట్టండి. నేను దీనికి వైట్ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఎందుకు అంటే మనం వేసే నెక్స్ట్ కలర్ అనేది వైట్ కలర్ మీద బ్రైట్గా కనిపిస్తుంది, ఆ బ్లాక్ కలర్ మీద బ్రైట్గా కనిపించదు. ఇలా మొత్తం వైట్ కలర్ వేసుకుందాము. నేను వైలెట్ అండ్ వైట్ కలర్తో లావెండర్ కలర్ చేశాను. అదనేది నేను ఆ కార్డ్బోర్డ్ మొత్తం వేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా పెయింట్స్ వేసుకుందాము. ఎల్లో కలర్ పెయింట్తో ఒక స్పార్కల్ వేసుకొని దాన్ని హైలైట్ చేయడానికి వైట్ కలర్ బార్డర్ వేసుకుందాము. చూడండి, అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న డాట్స్తో చుక్కలు పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక బీడ్ పెట్టుకుందాం, వైట్ కలర్ బీడ్. చూడండి ఎంత బాగుందో చూడడానికి. నేను ఫ్లవర్స్ హైలైట్ అవ్వడానికి ఆ ఫ్లవర్స్లో బీడ్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ సీతాకోక చిలుక రెక్క ఉంది, దానికి నేను గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఉండే చిన్న గోల్డెన్ కలర్ బీడ్స్ అనేవి చూడండి, ఇలాంటి స్టోన్స్ లాంటివి నేను దానిపైన వేస్తున్నాను. వీడియోలో చూపించే విధంగా చేయండి. అక్కడక్కడ గమ్ అప్లై చేసుకొని దాని మీద కూడా ఆ స్టోన్స్ అనేవి వేసుకుందాము. ఈ వీడియోలో చూపించే విధంగా చేసుకుందాము. నెక్స్ట్ నేను గ్లాస్ పెయింట్ వేస్తున్నాను. ఆ క్రాఫ్ట్ మొత్తం షైనింగ్గా కనిపించాలని ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.